నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 51. నేను అంత చండాలంగా ఏమీ లేను, ఒక్కసారి చూడు, బేస్ వాయిస్తో అరిచాడు మేఘ్. దాంతో ఆమె భయపడిపోయి మెల్లిగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది. అతని కళ్ళు కోపంతో నిప్పు కణికల్లా ఉన్నాయి. అతడు బుగ్గలు వత్తి పట్టడంతో నొప్పి పెట్టి కళ్ళల్లో నీళ్లు ఊరాయి. దాంతో ఆమె మరింత గట్టిగా నిర్ణయించుకుంది ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదిలి దూరంగా వెళ్ళాలని. ఇప్పుడు చెప్పు, ఇందాకేం చెప్పావు అన్న అతడు అప్పుడే గుర్తుకు వచ్చిన వాడిలా, నన్ను వదిలేసి వెళ్తానని కదూ అన్నది అంటుంటే ఆమె విసురుగా అతని చెయ్యి తీసేసింది. ఎంత వద్దనుకున్నా ఆమెలో కోపం తొంగి చూసింది. అవును అన్నాను. నేనంటే మీకు ఇష్టం లేదు కదా, అందుకే దూరంగా వెళ్ళిపోతానని మీకు చెప్తున్నాను. అంతేకాదు, ఇంకెప్పుడూ మీకు కనిపించను. మీరు హ్యాపీగా ఉండడం కోసం నేను ఏమైనా చేస్తాను. అందుకేగా మొన్న చావాలని చూశాను. మీ బ్యాడ్ లక్కో లేక నా గుడ్ లక్కో తెలియదు, కానీ సక్సెస్ కాలేకపోయాను. అనవసరంగా సంపంగి రక్షించి మీ ముందు నన్నిలా దోషిగా నిలబెట్టింది అంటుంటే ఆమె గొంతు జీరపోయింది. అబచా, వెటకారంతో పెదివి విరిచిన అతడు, నువ్వు దోసివి కాదన్నమాట, ఎలాంటి తప్పు చెయ్యలేదన్నమాట. ఓకే ఓకే అని ఆలోచనగా తన కుడి చేత్తో గడ్డం నిమురుకున్నాడు. అయితే ఇప్పుడు నువ్వు చెప్పేది నిజమని నమ్మాలి కదూ. నా సంతోషం కోసం నువ్వు దూరంగా వెళ్ళాలి అనుకుంటున్నావు కదూ. అది నేను నమ్మాలి, అంతే కదా. కళ్ళు చిన్నవి చేసి ఆమెను తీక్షణంగా చూశాడు. అతని చూపుకి తడబడింది ఉర్వి. నీకు నేను ఎలా కనబడుతున్నాను? నా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా? యాక్షన్ చేసి చూపిస్తూ వెటకారం ఆడాడు మేఘ్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని ఇందాకటి నుండి అతని మీద నిలిపిన తన చూపుని పక్కకు తిప్పింది ఉర్వి. అలాగా సైడ్ స్మైల్ ఇచ్చిన మేఘ్, ఎలా వెళ్తావో వెళ్ళు, నేను చూస్తాను. ఆమెకు కాస్త దూరంగా జరిగి చేతులు కట్టుకున్నాడు. ఎలాగా అలా వెళ్తాను, అదంతా మీకెందుకు, నేను మీ ముందు ఉండకుంటే చాలు కదా. మూతి ముడిచింది ఉర్వి. ఎలాగో అలా కాదు, నువ్వు ఎలా కూడా వెళ్ళలేవు, ఆ వెళ్ళే రైట్స్ నీకు లేవు బేస్ వాయిస్తో అన్నాడు. నేను వెళ్తాను, ఆమె మొండిగా చెప్పింది. అదోలాంటి భావంతో ఆమెను చూసి, అంతవరకు ఎందుకు, నా గదిలో ఉన్న నువ్వు ఆ గెస్ట్ రూమ్ వరకు వెళ్ళి చూస్తాను అన్న అతడు ఆమెకి వెళ్ళమని దారి చూపుతూ మరో 2 అడుగులు వెనక్కి వేశాడు. ఆమె రోషంతో అతన్ని చూసి, వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను అని లేచి గెస్ట్ రూమ్ వైపు వెళ్తుంటే ఆమె గుమ్మం దాటకముందే ఆమె ముంజేతిని పట్టుకొని ఆపేశాడు. అంతేకాదు, విసురుగా తన వైపు లాక్కున్నాడు. ఆమె తిన్నగా వచ్చి అతని ఎదపై వాలింది. ఆమె చుట్టూ చేతులు బిగించాడు. అతడు అలా చేస్తాడని ఊహించని ఆమె నివ్వెరపోయి తెల్లముఖం వేసింది. నేనేం చెయ్యగలను చూసావు కదా, నువ్వు కనీసం ఆ గది వరకు కూడా వెళ్ళలేకపోయావు. అలాంటిది నన్ను వదిలి వెళ్తానని డాంబికాలు పలుకుతున్నావు. కౌగిలిలో బంధించిన అతడు తల పూర్తిగా వంచేసి ఆమెను చూస్తూ కళ్ళు ఎగరవేశాడు. అతని ఎదపై ఉన్న ఆమె తన తలని ఎత్తి ఉక్రోషంతో చూసింది. అతడు గర్వంతో నవ్వాడు. ఆమె ఉడుక్కుంటూ వదలండి అంది. అతని బిగి కౌగిలిలో ఉన్న ఆమెకి ఊపిరి ఆడక గింజుకుంది. అతడు తల అడ్డంగా ఊపి, నువ్వు వదిలించుకోవాలి అన్నా వదిలించుకోలేవు. ఒక్కసారి నా దగ్గరికి వచ్చాక అంత ఈజీగా ఎవరు నా నుండి తప్పించుకోలేరు పొగరుగా అన్నాడు. అయినా ఉర్వి, మన మధ్య 1 year అగ్రిమెంట్ ఉంది. అది నువ్వు నాతో అలా ఉంటానని చెప్పి అగ్రిమెంట్ మీద సంతకం కూడా పెట్టావు, గుర్తులేదా? ఆ విషయం మర్చిపోయావా అన్నాడు. అగ్రిమెంటా? అది మనమెప్పుడు చేసుకున్నాం? నేనెప్పుడు సంతకం పెట్టాను? ఆశ్చర్యంతో నివ్వెరపోయింది ఉర్వి. అహహా అని నవ్వి, ఓహో, ఆ విషయం కూడా మర్చిపోయావా? అది కూడా నేనే గుర్తు చెయ్యాలా? అయినా నువ్వు మాటలతో చెప్తే నమ్మవు కదూ. ప్రతి దానికి ప్రూఫ్ కావాలి కదా నీకు. ఉండు, ఆ ప్రూఫ్ తెస్తాను అన్న అతడు ఆమెను వదిలి తన బీరువా ఓపెన్ చేసి అందులో సీక్రెట్ అరలో భద్రంగా దాచిన పేపర్లు తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు. అవి తాకగానే ఆమె చేతులు వణికాయి. మళ్ళీ ఏం చూడవలసి వస్తుందేమోనని ఆమె గుండె కొట్టుకునే వేగం 10 రెట్లు పెరిగింది. అలా ఊరికే పట్టుకుంటే ఏం తెలుస్తుంది? ఓపెన్ చేసి చదివి చూడు, ఆర్డర్ వేశాడు. వణుకుతున్న చేతులతో మెల్లగా ఓపెన్ చేసి చదివింది. ఆమెకేమీ అర్థం కాలేదు, కానీ ఆ పేపర్ల చివర పెట్టిన సంతకం మాత్రం ఆమెది అన్న విషయం అర్థమైంది.
ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. ఇది నేనెప్పుడు పెట్టాను అంటూ అనుమానంతో మేఘ్ని చూసింది. అతడు బిగ్గరగా విలనిష్గా నవ్వాడు. అతని నవ్వు ఆమెని జల్దరింపజేసింది. బిక్కముఖం వేసి అతన్ని చూసింది. నువ్వు పెట్టిన సంతకం నువ్వే పరిచిపోయావా? లేదంటే ఇది నేను పెట్టలేదు, మరెవరో ఫోర్జరీ సంతకం చేశారు అంటావా అని కళ్ళు ఎగరవేశాడు మేఘ్. మీరు వెటకారానికి అన్నా మీరు చెప్పింది కరెక్ట్. నిజంగా నేను ఈ పేపర్స్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు, చదవలేదు. మొదటిసారి చూస్తున్నాను. ఈ సంతకం నేను పెట్టలేదు. నాలాగా ఎవరు పెట్టారో నాకు తెలియదు. బేలగా చూసి బాధతో వాపోయింది. ఈ సంతకం ఫోర్జరీ కాదు, నువ్వే పెట్టావు అనడానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. అది కూడా చూపించమంటావా? ఇలా ప్రతిదానికి ప్రూఫ్ చూపించుకుంటూ పోతే అవి పట్టుకోవడానికి నీ 2 చేతులు సరిపోవు. అవి పక్కన పెట్టడానికి నువ్వు కూర్చున్న మంచం కూడా సరిపోదు. ఆవేశంతో అన్న అతని మాట అత్యంత గంభీరంగా వచ్చింది. ఆమె బిక్కుబిక్కుమంటూ అతన్ని చూడ్డం తప్ప ఏం అనలేకపోయింది. ఇప్పటికైనా తెలిసింది కదా, నువ్వు నన్ను వదిలి వెళ్ళలేవని. బోనులో చిక్కిన కుందేలు పిల్లవి, వలకు చిక్కిన చేపవని. ఇక ఏడ్పు ఆపి నోరు మూసుకుని నేను చెప్పినట్టు పడుండు. ఎక్స్ట్రాలు చేశావంటే ఊరుకోను చెప్తున్నా. వేలు చూపించిన అతడు, సాయంకాలం నేను వచ్చేసరికి నువ్వు నీ సామాన్లతో పాటు నా గదిలో ఉండాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని గట్టిగా ఆమెకు వార్నింగ్ ఇచ్చి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాడు మేఘ్. ఉర్వీకి ఆ పేపర్స్ చూస్తుంటే పిచ్చి పట్టేలా ఉంది. ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావడం లేదు. అంతా అగమ్యగోచరంగా ఉంది. ఆమె చుట్టూ బలమైన ఉచ్చు ఏదో బిగుస్తున్నట్టు అనిపించింది. నా జీవితంలో ఏం జరిగింది, ఏం జరుగుతోంది, నాకేం అర్థం కావడం లేదు. నాకు తెలియకుండానే ఈయన పక్కలో నేను పడుకున్నట్టు ఫోటోలు ఉన్నాయి. నేను పెట్టకుండానే ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టి ఉన్నాయి. ఇవన్నీ నేను చెయ్యలేదు. ఆ విషయం నాకు బాగా గుర్తుంది. కానీ నా ఇన్నోసెంట్ని ప్రూఫ్ చేసుకోవడానికి నా దగ్గర సాక్ష్యాలు లేవు. కానీ నేను ఇదంతా చేశాను అనడానికి ఈయన దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి. కానీ ఇదంతా ఎలా, అది కూడా నాకు తెలియకుండా ఆలోచిస్తుంటే ఆమెకి బుర్ర గిర్రున తిరిగింది. 2 చేతులతో తన తల పట్టుకున్న ఉర్వి, ఓ గాడ్, ఎందుకయ్యా నన్నిలా పరీక్షిస్తున్నావు? నేనేం పాపం చేశానని నన్నిలా శిక్షిస్తున్నావు? లోపల కాకుండా బయటకే అన్న ఆమె మనోవేదనతో నలిగిపోతూ గెస్ట్ రూమ్కి వచ్చి మంచం మీద బోర్లా పడి ఏడుస్తూ ఉండిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చిన మేఘ్ అక్కడ ఉన్న అనామికను చూసి గుడ్ మార్నింగ్ మామ్ అన్నాడు. ఆమె అతన్ని చూడలేదు, బదులు పలకలేదు. సంపంగి అని ఎక్కడో ఉన్న ఆమెను పిలిచింది. ఆమె రాగానే, ఉర్వి టిఫిన్ తినడానికి ఇక్కడికి వస్తుందా, లేదంటే తన గదికి తీసుకొని రమ్మంటుందా, వెళ్ళి కనుక్కొనిరా అన్నది. తన తల్లి ప్రవర్తనకి మేఘ్ అసహనానికి గురయ్యాడు. అమ్మా నేను వెళ్ళాలి అన్నాడు. దాంతో అతనికి టిఫిన్ వడ్డించింది ఆమె. అనామిక ఉర్వి పిలుచుకురమ్మని చెప్పినట్టుగానే వెళ్ళిన సంపంగి గోడకు కొట్టిన బంతిలా వెంటనే వచ్చి చేతులు నలుపుకుంటూ నిలబడింది. ఏంటే నువ్వు ఒక్కదానివే వచ్చావు? తను అక్కడే తింటానని చెప్పిందా? అయితే తీసుకెళ్ళు అంది. పెద్దమ్మగారు అది అది అని చిన్నగా నసిగింది సంపంగి. తను ఇంకా లేవలేదా? ఉదయమే పాలు తీసుకెళ్ళి ఇవ్వమన్నాను కదా, ఇవ్వలేదా? ఈ మధ్య నీకు బద్ధకం ఎక్కువైంది. సంపంగి మీద చిరుకోపం చూపించింది అనామిక. లేచింది అమ్మగారు. ఉదయం పాలు తీసుకెళ్ళాను. నాకు పాలు ఇష్టం లేదు, నేను తాగను అంది. పెద్దమ్మగారు తాగమని చెప్పారు అనడంతో వికారంగా ముఖం పెట్టి బలవంతంగా తాగేసింది. అప్పుడు బాగానే ఉన్న తను ఇప్పుడు వెళ్ళి చూసేసరికి ఏడుస్తూ పడుకుంది. తను అలా ఏడుస్తూ ఉంటే నా మనసుకు బాధతో కలుక్కుమంది. అమ్మాయి గారు, పెద్దమ్మగారు టిఫిన్ చేయడానికి రమ్మన్నారు అని చెప్పగానే ఆకలిగా లేదు, ఇప్పుడు నేను తినను అంది అని చెప్పి భయంగా మేఘ్ను చూసింది సంపంగి. ఏరా, నువ్వు మళ్ళీ తననేమైనా అన్నావా? లేదంటే ఇంత పొద్దున్నే ఎందుకు ఏడుస్తుంది? కోపంతో అడిగింది మేఘ్ని. తల్లికి సమాధానం చెప్పకుండా టిఫిన్ తినడం అయిపోవడంతో చేతులు కడుక్కొని బాయ్ మామ్, ఆఫీస్కి వెళ్తున్నాను అనేసి కార్ కీస్ తీసుకొని బయలుదేరాడు. అలా వెళ్తున్న కొడుకుని చూసి భారంగా నిట్టూర్చిన ఆమె, అసలు వీడేనా, ఎందుకిలా తయారయ్యాడు బాధతో అనుకొని ఉరివి గదికి వచ్చింది అనామిక. ఏడుస్తూ పడి ఉన్న ఉరివిని చూడగానే ఆమె మనసు ఉసూరుమంది. ఆమె చెంత చేరి, నేనేం చెప్పాను, అప్పుడే మర్చిపోయావా? మళ్ళీ ఇలా ఏడుస్తున్నావు. ఎప్పుడు దేనికి ఏడవకూడదు, స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాను కదా.
ఇలా ప్రతి చిన్న విషయానికి బాధపడి ఏడుస్తూ ఉంటే నువ్వెప్పుడు కోలుకుంటావు? నువ్విలా ఏడుస్తుంటే వాడు ఏడిపిస్తూనే ఉంటాడు. ఒక్కసారి స్ట్రాంగ్గా మారి చూడు, ధైర్యంగా ఎదురు తిరిగి చూడు, వాడు తోక ముడుస్తాడు. అలా చేతకానప్పుడు పడడమైనా అలవాటు చేసుకో. కానీ ఇక మీదట ఇలా కన్నీరు పెట్టకు. అది నీకే కాదు, ఈ ఇంటికి మంచిది కాదు. అయినా వాడు నీ భర్తేగా, ఒక్క మాట అంటే లైట్ తీసుకో. అంతేకాని ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా చెప్పు? అయినా నీ ఏడుపు వాడికి మరింత చిరాకును తెప్పిస్తుందేమో, అందుకే మరింత గట్టిగా తిడుతున్నాడేమో ఆలోచనగా అన్నది అనామిక. ఉర్వి కన్నీళ్లు తుడుచుకొని లేచి సరిగ్గా కూర్చుంది. ఆమె భుజాల చుట్టూ చెయ్యి వేసి ఆప్యాయతతో సైడ్ హగ్ ఇచ్చింది అనామిక. ఏది ఏమైనా ఇక మీదట నువ్వు ఇలా ఏడవడం నేను చూడకూడదు. వాడేమైనా అంటే దానికి ధీటుగా సమాధానం చెప్పడం నేర్చుకో. అంతేకాని ఇలా బేలగా ఉండకు. నేను అబలను, నేనేమీ చెయ్యలేను అని నీరసపడిపోకు. నువ్వు తలుచుకుంటే ఏమైనా చెయ్యగలవు. ఆ దిశగా ఆలోచించు. మీ సమస్య ఏమిటో నాకు తెలియదు, కానీ దానికి పరిష్కారం అన్వేషించు అని ఓదార్పుతో పాటు ధైర్యాన్ని ఉరివిలో నింపింది అనామిక. అత్తయ్య, మీరన్నట్టు చిన్న విషయాలు అయితే నేను లైట్ తీసుకునేదాన్ని. కానీ మీ అబ్బాయి ప్రతిసారి నాకు పెద్ద షాక్ ఇస్తున్నారు. ఎలా తట్టుకోమంటారు? బాధపడకుండా ఎలా ఉండమంటారు? ఏడుస్తూ వెక్కిళ్ళ నడుమ అన్నది. ఇప్పుడే చెప్పాను కదా, నీ కంట కన్నీళ్లు రాకూడదని, అవి సమస్యకు పరిష్కారం చూపవని చిరుకోపంతో మందలించింది ఆమె. ఉర్వి కన్నీళ్లు తుడిచింది. దుఃఖం ఉప్పెనలా పొంగుతున్న అనామిక మందలింపుతో తన దుఃఖాన్ని తన గొంతు లోపలే నొక్కిపెట్టింది ఉర్వి. అసలు మీ ఇద్దరికీ మధ్య ఏం జరిగిందో నాకు తెలిస్తే కదా నేను పరిష్కారం చూపించగలను, ఆ దిశగా ఆలోచించగలను అన్న ఆమె. ఉర్వి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, నన్ను నువ్వు తల్లిగా భావించి ఏ విషయం దాచకుండా అసలేం జరిగింది? మీ మధ్య గొడవ జరగడానికి కారణమేమిటి? అది చెప్పు అనునయంతో అడిగింది అనామిక. అనామిక ఇలా అడిగేసరికి ఆమెను సూటిగా చూడలేక తన కనురెప్పలు నేలవాల్చిన ఉర్వి తమ పెళ్లికి కారణం అవ్వడమే కాకుండా తమ మధ్య చిచ్చుపెట్టిన ఆ న్యూడ్ ఫోటోల గురించి ఆమెకు చెప్తుందా? ఒకవేళ చెప్తే విని అనామిక ఎలా రియాక్ట్ అవుతుంది? ఉర్విని అనుమానిస్తుందా, లేక మేఘని తప్పుపడుతుందా? అసలు వీళ్ళ సమస్యకి ఆమె పరిష్కారం చూపగలదా? దీనికి మూలకారకులు ఎవరో తెలుసుకోగలదా? కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, నేను దీంతో పాటు తడియారని బంధం అనుబంధం హృదయానికి హత్తుకునే బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇస్తున్నాను. దానిపైన ఒక లుక్ వేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇచ్చే ప్రోత్సాహమే నన్ను మరికొన్ని వీడియోలు చేసేలా ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ.